వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే మనము తెలంగాణలో జరిగిన ఇష్యూ గురించి చూసుకున్న 'పుష్ప 2' గురించి ఇష్యూ గురించి చూసుకున్నట్టయితే సినిమా పెద్దలందరూ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర మోకరిల్లాల్సి వచ్చిన పరిస్థితి. దీని వెనకాల జరిగిన విషయాన్ని మాట్లాడుకుందాం. అయితే దీని వెనకాల చిరంజీవి గారు ఇప్పటివరకు ఎందుకు రాలేదు? సొంత మేనల్లుడు ఇండస్ట్రీ కోసం అని చెప్పేసి లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇండస్ట్రీ పెద్దలందరూ వెళ్ళి కలవడం జరిగింది. చిరంజీవి గారు పర్టికులర్గా ఆయన వేడుకోవడం జరిగింది. రకరకాలుగా మనం రూమర్స్ వచ్చాయి, దాని గురించి దండం పెట్టి మరీ అడగాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, ఇంత రాద్ధాంతం జరుగుతుంది. వీటన్నిటి వెనకాల జరుగుతున్నప్పుడు సొంత మేనల్లుడు ఆ విషయంలోనే చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారిని ఇప్పటిదాకా ఎందుకు కలవలేదు? అక్కడికి వెళ్ళి కలిసి వచ్చిన సినీ ప్రముఖులు, పెద్దలు కూడా కొన్ని మాటలు వింటే మనకే ఆశ్చర్యపోవాలనిపిస్తుంది. అయితే ఇండస్ట్రీ పెద్దలు చాలామంది దీని వెనకాల తప్పు అసలు ఇట్లా జరగడం. ఎందుకంటే తండ్రిని ఉద్దేశించి కొంతమంది మాట్లాడుతున్నారు, అల్లు అర్జున్ ఉద్దేశించి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో పెద్దలే వాళ్ళు కూడా వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. కానీ చిరంజీవి గారు ఎందుకు వెళ్ళలేదు అన్న ప్రధాన కారణంపైనే అందరి విమర్శ అక్కడ స్టార్ట్ అయింది. అంటే కొంతమంది పెద్దలు ఏమంటున్నారంటే, పిల్లలకి బయట జనాల్లో ఉన్నప్పుడు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఉండాలి, ఆ పద్ధతి నేర్పించాలి, పిల్లలకు నేర్పించాలి. అల్లు అర్జున్ అలా వెళ్ళినందుకు అల్లు అరవింద్ గారిదే తప్పు. ఆ యాటిట్యూడ్ కానీ, ఆ పద్ధతి కానీ, మాట్లాడే విధానం కానీ అన్నీ నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉంటుంది. అది నేర్పించలే అని చెప్పేసి అది మాట్లాడుతున్నారు. ఇటు ఇంకా కొంతమంది పెద్దలు ఏం మాట్లాడుతున్నారంటే, తను ఒక్కటి చేసిన తప్పుకి ఇండస్ట్రీ మొత్తం ఈరోజు తలంచాల్సి వచ్చింది. సీఎం గారి ముందు అందరూ మోకరిల్లాల్సి వచ్చింది. అంటే ఇంత డబ్బున్నా, ఇంత కోట్ల ఆస్తులున్నా, ఎంత డబ్బున్నా, ఇంత ఫేమ్ ఉన్నా, లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర వీళ్ళందరూ తలంచాల్సి వచ్చింది. అంటే దీని వెనకాల జరిగిన తప్పు ఒక్కటే ఒక తప్పు. ఆయన స్పందించి 1700 కోట్లు కలెక్షన్ చేసింది ప్రపంచం మొత్తంలో సినిమా. 300 కోట్లు రెమ్యునరేషన్ ఇప్పటివరకు ఎవరు తీసుకున్నంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఆయన. చాలా మట్టుకు బిజినెస్ అయింది. సినిమా పేరు రావడం కంటే చూసుకున్నట్టయితే ఎక్కడైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇష్యూయే ఎక్కువ రేస్ అయింది. అంటే దీని వెనకాల చిరంజీవి గారు ఇప్పటిదాకా వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం. చిరంజీవి గారు ఎందుకు వెళ్ళలేదు? సొంత మేనల్లుడు వెళ్ళొచ్చు కదా. లాస్ట్ టైము ఏపీ ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇంతమంది పెద్దలు వెళ్తున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి గారు, అందరు పెద్ద అనుకుంటున్న వ్యక్తి సొంత మేనల్లుడు కోసం ఇప్పటిదాకా వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఆ ఫ్యామిలీ నుంచి ఇప్పటిదాకా వాళ్ళు రాలేదు. ఇటు ఎఫ్డీసీ చైర్మన్గా అయిన తర్వాత బాధ్యతలు తీసుకొని దిల్ రాజు గారు ముందటి నుండి అన్ని కార్యక్రమాలు నడిపిస్తున్నారు. దాంతోపాటు సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వచ్చే సినిమాల గురించి ఎంత ఎఫెక్ట్ పడుతుందో దాని ముందు ఆలోచించకుండా, ఇప్పుడు ఎందుకంటే వెంకటేష్ గారి సినిమా వస్తుంది, బాలయ్య బాబు గారి సినిమా వస్తుంది, వీళ్ళందరి సినిమాలు వస్తున్నాయి. కానీ వీటందరి నెక్స్ట్ పరిణామం ఏంటి? నెక్స్ట్ ఏదైనా జరిగితే ఇన్సిడెంట్ ఏంటి? అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా చేశారా? ఎందుకంటే జనాలు ఏం తీసుకున్నారు దీనివల్ల? వాళ్ళకి జరిగింది అన్యాయం జరిగింది. తల్లి ప్రాణం కోల్పోయింది, పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు, కొద్ది డబ్బు వచ్చింది, ఒక 2 కోట్లు వచ్చింది, మిగతా డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ దీని వెనకాల చిరంజీవి గారు రాకపోవడానికి అల్లుడు పొల్యూషన్ తీసుకుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది, చిరంజీవి గారు కలవడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చాలామంది వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ దాకా వెళ్ళారు అక్కడికి, 30-40 మెంబర్స్ దాకా. కానీ ఈయన ప్రధానంగా వెళ్ళలేదు. దీని వెనకాల చాలామంది విమర్శలు. ఎందుకంటే ఒక తప్పును మనం కూడా వెళ్ళి ఒక సీఎం దగ్గర మనం తలెందుకు ఉంచాలి, ఈ తప్పు విషయం అని చెప్పేసి ఇండస్ట్రీ పెద్దలందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఒకరు ముందు, సీఎం గారి ముందు ఉన్న వాళ్ళంతా తలంచాల్సి వచ్చింది ఒకరు చేసిన తప్పుకి. అంటే పెద్దలు అంటారు కదా, ఏదైనా చేసే ముందు ఆచితూచి పనిచేయాలి. అది చేయకుండా నేనే తోపని చెప్పేసి ముందుకెళ్ళి చేయడంలో ఎంత పరిణామం అయింది, ఇండస్ట్రీ ఎంత తలంపులు వచ్చింది, ఇండస్ట్రీ ఎంత తలదించుకుంది ఈరోజు.